పవన్ గారు పీసీ ఘోష్ కమిషన్ గారు కేసీఆర్ గారిని పిలిస్తే మేము జాగృతి మాత్రమే ఇందిరా పార్క్ ధర్నా చేసింది పవనక్క, బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా కాదు, జాగృతి మాత్రమే చేసింది ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేసినాం మేము. అదే ఇదే ఎవిడెన్స్. మీరు ఏమైతే చెప్పారు కదా పవన్ గారు కరెక్ట్ చెప్పారు, పర్ఫెక్ట్ గా చెప్పారు. మీరు ఏదైతే చెప్పిర్రో అదే దుష్ప్రచారాలు చేయాలని ఎవరన్నా మీకు టాస్క్ ఇచ్చిండ్రా అండి? టాస్క్లు ఎవరికి ఉంటాయి? మీరు వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు అనుకున్నావు అమ్మ వాళ్ళు ఏమన్నా? దేనికోసం భయపడుతున్నారు? వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అనుకుంటున్నావు వాళ్ళు ఏమన్నా? పెయిడ్ ఆర్టిస్టులు రోజుకో వీడియో పెట్టేసి అవతారం ఎత్తి రోజుకొక దాకా డ్రామాలు చేయడానికి రాదు. కవిత చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఈడ మా నాయన మీద అబండాలు వచ్చినాయి కాబట్టి నేను ఊరుకోను అన్నారు. ఈడ మీ నాయన మీద అబండాలు వస్తే ఇది ప్రజల సొమ్ముతో మోసం జరిగింది అని కవిత గారు చాలా బహిరంగంగా ఒక ప్రజాప్రతినిధి, ఒక శాసన మండలి సభ్యురాలుగా తను ఒప్పుకుంది. ఆయన మాటలకు సమాధానం చెప్పండి. వినండి, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకు మీరు సమాధానం చెప్పండి. ఎవరిది? ఒక నిమిషం పవన్ గారు ఏమన్నారు? జాగృతి వాళ్ళు ఇప్పుడు రవి గారు ఏదైతే కాంగ్రెస్ నాయకులు నేనేమంటున్నా, నువ్వు మాట్లాడిన దాంట్లో 100% కరెక్ట్ ఉంది. నేనేమంటున్నా, నువ్వేం చెప్పినావు, నువ్వు కాళేశ్వరం విషయంలో ఏమైతే చెప్పినావు పీసీ ఘోష్ కమిషన్ కూడా అదే చెప్పింది. ఎవరైతే డిజైనింగ్స్ ఇచ్చిండ్రో, ఎవరైతే దీన్ని మార్పులు చేర్పులు చేసిండ్రో, ఎవరైతే దీని పరిమితికి మించి దీన్ని రెట్టింపు చేసిండ్రో, దీన్ని మొత్తాన్ని కూడా వ్యయాన్ని, దానికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ లా పెద్ద మనుషులు పోయి అది ఒప్పుకొని వచ్చిండ్రు. నేను మాట చెప్పున్నా, నేను ట్రైనింగ్ అయిన ఉద్యమకారుని నువ్వు నాకు చెప్పకు. నీళ్ళ గురించి నిధుల గురించి ట్రైనింగ్ అయిన ఉద్యమకారుని నిన్న తెలంగాణ భవన్లా నాకు తెలుసు. కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో స్టీల్ రేట్ ఎంత అయింది, సిమెంట్ బస్తాల రేట్ ఎంత అయింది, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌస్లు ఉన్నాయి, ఎన్ని బ్యారేజ్లు ఉన్నాయి, ఎంత నీటిని ఎంత ఎత్తు నుంచి ఎత్తిపోసిండ్రు, ఎంత పెరిగింది, అసలు దాని గురించి తెలుసా మీకు అందరికి? ఇదంతా మేము చూసుకుందాక మా ట్రైనింగ్ నడిచింది. కట్టేదమ్మా ప్రజలకు జవాబారిగా లెక్క చూపియాలి, ఆడిటింగ్ ఉంటది. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏదో ఊక ఉంటది, ఇట్లా నీళ్ళు ఎత్తేసి ఇట్లా పోస్తారు అనుకుంటున్నావు. ఎట్లా ఇట్లా అరే మైకిల్ ఎవరు కట్ చేయలే, నువ్వు మంచిగా చెవులు పెట్టుకొని నువ్వు కళ్ళు పెట్టి చూడు ఏం మాట్లాడిండ్రో ఏం చేసిండ్రు అని చెప్పి. పీసీ ఘోష్ కమిషన్ ఇనో ఫస్ట్ ఇనే ఓపిక ఉండాలి, ఇనే ఓపిక ఉండాలి. పీసీ ఘోష్ కమిషన్ ఏం చెప్పింది, ఇక్కడ పరిమితికి మించి వ్యయం పెంచినందుకే కాళేశ్వరంలో అవినీతి జరిగినట్టు నిరూపణ జరిగింది. వి ప్రకాష్ అన్న దగ్గరికి రండి. వి ప్రకాష్ అన్నతోనే ట్రైనింగ్ అయిన వాళ్ళం మేము. మాకు చెప్తున్నాను, నువ్వు నీకు తెలియదు. 2007లో పార్టీ ఆఫీస్ లో ట్రైనింగ్ ఇచ్చిండ్రు అప్పట్లో. తెలియదు అవి ఎట్లుంటే ఏముండే అని. మీ డాడీని అడుగు చెప్తాడు. మీ డాడీ తెలంగాణ ఉద్యమకారుడుగా మీ డాడీని అడుగు, అప్పట్లో ఉద్యమకారుల ట్రైనింగ్ ఉండేనా లేదా అని చెప్పి. అప్పుడు నేనేమంటున్నా తల్లి, నేనేమంటా కొన్ని తెలియకుంటే తెలియనట్లు ఉండు, తెలిసిన వాళ్ళ ముంగట కూడా నువ్వు ఏదో కొత్తగా చెప్పాలని చెప్పి నువ్వు ఉన్న పార్టీని బదలాం చేయకు. నేనేమంటున్నా అంటే నేను చెప్పేది ఫస్ట్ ఇది ప్రజల ఆస్తి. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రజల ఆస్తితోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు. ప్రజల డబ్బును నేర్చుకోవాలా? రోజు పొద్దుగాలు ఎత్తే తొండలు లాగులు ఇవి ఈ మాటలు బంద్ చేసుకో అమ్మా. నువ్వు ఈ మాటలు బంద్ చేసుకో. ముఖ్యమంత్రి ఆయన మాట్లాడే నువ్వు ముఖ్యమంత్రితో ముఖ్యమంత్రి గురించి మాట్లాడేంత అర్హత నీకు లేదు. నేనేమంటున్నా అంటే మీ పార్టీలో ఉన్న పెద్ద మనుషులే మాట్లాడారు. నువ్వు శృతి మించుతున్నావు. నేనేమంటున్నాను, శృతి మించుతున్నావు. ఎందుకమ్మా? ఇగో ఒక కార్యకర్తగా నువ్వు పనిచేసే రీతిలో పనిచేయి, కానీ నువ్వు ఎక్కువ శృతి మించి నువ్వు మాట్లాడుతున్నావు చూడ, అది పద్ధతి కాదు. అవతల కూడా మాట్లాడితే తట్టుకోలేని పరిస్థితి ఉంటది, గుర్తుపెట్టుకో. ఎందుకంటే బరాబర్ నీకు ఓపిక లేదు. నీకు అవతల చెప్తే ఈయన అంత ఓపికనే లేకుంటది. నీ అంతా నువ్వంతా ఏదో రీల్ చేసినట్లు అనుకుంటుంటావు నువ్వు మాట్లాడితే. అట్లా కాదమ్మా, 30 నిమిషాలు మాట్లాడొద్దు. అవతల చెప్పేటప్పుడు వినాలి, ఇన్ని దానికి సమాధానం చెప్పాలి. ఇది రీల్ కాదు, ఇది ఇన్స్టాగ్రామ్ రీల్ కాదు. ఇది చెప్పేటప్పుడు నేను అరే
పాలిటిక్స్ లా అవతల చెప్పినప్పుడు వినాలి. పావని గారు ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు, మేము ఉన్నాము, అందరం ఉన్నాం, చెప్తున్నాం. మీతో పాటు మేము కూడా సమానంగా కూర్చొని మాట్లాడుతున్నాం. ఆ గౌరవాన్ని నువ్వు కూర్చున్న కుర్చీని గౌరవించుకో. నువ్వెందుకు మధ్యలోకి వస్తున్నావు? అరే మధ్యలో వస్తలే, నువ్వు మధ్య మధ్యలో మా ముఖ్యమంత్రిని అంటే ఊపుకుంటాను అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నేను ఊకుంటా అనుకుంటున్నావా? మధ్య మధ్యలో అరే ఒకటి గుర్తుపెట్టుకో పావని గారు, ఒకటి గుర్తుపెట్టుకో, సంస్కారంతోన మర్యాదతోన మాట్లాడతారు ఎవరైనా కూడా. సంస్కారహీనంగా ఎవరు మాట్లాడరు. గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడే విధానము మార్చుకో. ఎందుకు అంటే ఒక చెల్లెగా ఒక అక్కగా చెప్తున్నా నేను. ప్రతిదీ కరెక్ట్, అది అందరికీ తెలుసు. నేను మాట్లాడే విధానం నచ్చుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు నన్ను ఆప్యాయతగా పలకరిస్తున్నారు. సరే, ఎవరు పార్టీ లైన్ వాళ్ళు మాట్లాడతారు రవి గారు, దాంట్లో తప్పు ఇగో తల్లి, కానీ నేను మాట్లాడుకున్నా గుర్తించారు. మీరెవరో పార్టీలు మారిన వాళ్ళు వచ్చి చెప్తే నేను కాలేదు. ఓ నేను పార్టీ అట్లా మారలే. ఇక్కడ గివే ఎక్స్ట్రా మాట్లాడద్దు. నేను పార్టీ ఎందుకు మారినా అనేది మీ బాపు నాకు చెప్తారు. అర్థమైందా? అధికారంలో అదే నువ్వు మీ బాపును పోయి అడుగు. నేను నోరు తెరిస్తే కవిత కంటే చాలా ఘోరమైన నిజాలు చెప్తా. నేను నిబద్ధత గల కార్యకర్తని. ఇంకోసారి అట్లా మాట్లాడకు. గుర్తుపెట్టుకో, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నేను నిబద్ధత గల కార్యకర్తని. మీ బాపును అడుగు, మీ సంతానాన్ని అడుగు, మీ రామాన్ని అడుగు. మున్నురావు అంటే ఏందని నువ్వు నాకు చెప్పకీడు వచ్చే స్టోరీలు. సరే సరే పావని గారు ప్లీజ్ దయచేసి నేనెందుకు అడుగుతా? రవి గారు ఒక నిమిషం, రవి గారిని మాట్లాడు. ఉంటే మీ గురించి నేనెందుకు అడుగుతా? మరి నువ్వు పార్టీల గురించి నువ్వు చెప్తున్నావు, పార్టీ మారిల గురించి నువ్వు చెప్తున్నావు. అసలు నీ పార్టీ సభ్యతమే లేదు, నువ్వు నాకు చెప్తావా? నువ్వు నాకు నేను పార్టీ మారిన వాళ్ళ గురించి నేను వెచ్చించను. ఓకేనా? ఇట్లాంటి డిబేట్ లాగా నిలవద్దు మేడం. మీరు ఎవరి పార్టీ లైన్ వాళ్ళు మాట్లాడతారు, దాంట్లో ఏముంది. ఆవిడ పార్టీ తరఫున ఆవిడ పిలిచినప్పుడు ఆవిడ డెఫినెట్ గా మాట్లాడతారు, అది వేరే విషయం. సో పావని గారు, ఇక్కడ మీరు అంటున్నారు కదా పిలిచి మాట్లాడారు, బాపు మాట్లాడాడు, లేకపోతే కేటీఆర్ మాట్లాడాడు. కేటీఆర్ నాతో మాట్లాడక 103 రోజులైంది అని ఆవిడే చెప్పారు. అండ్ రాఖీ కడతానని చెప్పి మెసేజ్ పెడితే కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు అని ఆవిడే చెప్పారు కదా. ఇంకెక్కడ ఆవిడని పిలిచి మాట్లాడారు మీరు? అంటే ఇప్పుడు అంతర్గత సమస్యలు ఉంటే పార్టీ సమస్యలు అంటే అంతర్గతంగా చర్చించుకోవాలండి. ఇదంతా పార్టీ మీద పడేటట్టు, కార్యకర్తలు నైరాస్యంలోకి పోయేటట్టు చేయొద్దు. ఇంకొకటి, తెలంగాణ భవిష్యత్తు, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు, 60 లక్షల మంది సైనికుల భవిష్యత్తు, మనం ఏం మాట్లాడుతున్నాం అనే దాని మీద ఆధారపడి ఉన్నది. ఇప్పుడు నవ్వేటోని ముందట జారిపడ్డట్టు అయిపోయింది కదా అండి. ఇప్పుడు నాయకత్వాన్ని ఒప్పుకుంటలేము అని చెప్పినప్పుడు వచ్చి ఇక మేము ఏది కట్టించుకోవాలో ఏది చేయాలో చేయన్నా అండి. ఎప్పటి నుంచో దూరాలు పెరిగినాయి, చేయవలసిన ప్రయత్నాలు అన్ని చేసిండ్రు, అన్ని అయిపోయినాయి. శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా శ్రీకృష్ణుడు చూసిండు. అదే 100 తప్పులు అయిపోయినాయి. కేసీఆర్ గారు ఇప్పుడు సస్పెండ్ చేయడం జరిగింది. అవునండి, 100 తప్పులు ఏం చేసింది ఒకసారి చెప్పండి. ఏం చేసింది 100 తప్పులు? రజతోత్సవ సభల లేఖ వస్తాయి. విజయోత్సవం అయి మీ కార్యకర్తలమందరం తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ ఉంటేనే మంచిగుండు అనుకుంటారు. అప్పుడు లేఖ వస్తుంది, లీక్ అయిందంటారు. దాంట్లో హరీష్ రావు అవునండి లేఖ ఇంత ముందు కూడా రాసింది, చాలా సార్లు లేఖలు రాసింది, చాలా సార్లు లేఖలు చెప్పని విషయాలు, చెప్పుకునే విషయాలు ఏదంటే లేఖ రూపంలో నేను ఎన్నోసార్లు రాసినని చెప్పి ప్రెస్ ముఖంగా చెప్పింది. ఆ లేఖ లీక్ ఎవరు చేశారు? ఇప్పుడు ఎందుకు లీక్ అయింది? ఇన్ని రోజుల నుంచి లీక్ అని లేక ఇప్పుడు ఎందుకు లీక్ అయింది? అదే వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఇన్ని రోజుల నుంచి లీక్ అవ్వండి, ఇప్పుడు ఎట్లా లీక్ అయింది అంటే కుట్రదారులు ఉండేవాడు లీక్ అయింది. ఆ లేఖ ఎవరు లీక్ చేశారు? అది చెప్పన్నందుకే కదా ఈ కుట్రంతా స్టార్ట్ అయింది. లీక్ అవుతారు, ఎవరి ప్రయోజనాల కోసం లీక్ అయింది, ఎవరు లీక్ చేసిండ్రో మనం తెలియని వాళ్ళమా అండి? తెలుసు, ఎందుకంటే మీకు తెలుసు, అందరూ తెలుసు. చెప్పాలి కదా ఎవరో, మరి లీక్ చేసింది ఎవరో చెప్పాలి కదా. లేఖ లీక్ చేసింది ఎవరని కవితకు అడిగితే ఆ విషయం పక్కన పెట్టేసి ఈమె 100 తప్పులు చేసింది, శిశుపాలుడు లెక్క అయింది అని చెప్పి ఎట్లా అంటారు మీరు? మాది ఒకటే స్టాండ్ అండి, బీఆర్ఎస్ పార్టీ స్టాండ్. హరీష్ రావు గారు అవినీతి పరుడు కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ మీది, కేసీఆర్ స్టాండ్ నిన్న దాకా చెప్పండి. సరే పవన్ గారు, ఇప్పుడు కవిత గారు చేసే ఈ వ్యాఖ్యల వల్ల డ్యామేజ్ అవుతున్నది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే అసలు ఆవిడ పార్టీ పెడతారా లేదా, ఆవిడ ఏంటి అనేది తెలియదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే యాజ్ ఆఫ్ నౌ ఆవిడ చేస్తున్న కామెంట్స్ బీఆర్ఎస్ కే నష్టం చేకూరుస్తున్నాయి. కాబట్టి దాన్ని మీరు ఏ విధంగా అడ్డుకోగలుగుతారు, ఏం చేయదలుచుకున్నారు ఆ విషయం? అడుగుతున్నారా మీరు? మిమ్మల్ని పవన్ గారు ఏ విధంగా అడ్డుకుంటామంటే, మా రామన్న సూచన మేరకు, బాపు కేసీఆర్ గారి సూచన మేరకు ఎవరు అబద్ధాలు చెప్పినా, ఎవరు అసత్య ప్రచారాలు చేసినా మా నాయకులను కాపాడుకునే బాధ్యత కార్యకర్తలుగా మా అందరికి ఉన్నదండి. ఈనాడు హరీష్ రావు గారిని ఏదైతే అవినీతి పరుడు అని బురద జల్లిండ్రో
ఆ అవినీతి మరకను తెలంగాణ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రజలందరికీ హరీష్ రావు గారు అనేటైన ఎలాంటి నాయకుడో, ఎలాంటి ఉద్యమ నాయకుడి వెంబడి నడిచిండో, ఉద్యమకారుడి లెక్క ఇప్పటికీ కూడా నీతి నిజాయితీతోటి నిబద్ధతతోటి కట్టుబడి ఉన్నాడు. ఏనాడు కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చినా కూడా ఆయనను పార్టీ లైన్ క్రాస్ ఇట్లా లైన్ కేసీఆర్ గారు గీసిన గీతను ఏనాడు దాటలేదు. వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత మాకుంది. మా పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలి, జాగృతి ఆరోపణలను, ఈ కవితక్క పక్క నుండి చేస్తున్న వారి ఆరోపణలను, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణలను, బీజేపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలను, పక్క రాష్ట్రం వాళ్ళు చేస్తున్న ఆరోపణలను కూడా ఏ విధంగా తరిమి కొట్టాలో మాకందరికీ తెలుసండి. మేము అదే పనిలో ఉన్నాము. ఎవరు మాట్లాడినా కొంచెం జాగ్రత్తగా, మొన్నటి వరకు మా పార్టీలోనే ఉన్నారు మీరు. మా పార్టీ నాయకుల మీద అవాకులు చెవాకులు పెడితే తట్టుకొని ఊరుకొనే అంత శక్తి మాకు లేదు. మేము ఊరుకోము. కేసీ